హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. నేను మీ ఆంధ్ర ఆడపడుచు. లేడీకి లేచిందే పరుగన్నట్లు నేను లేవటమే లేటు గాని లేచాక మాత్రం ఖాళీయే ఉండదు, పరిగెడుతూనే ఉంటా. ఒకవైపు ఎడిటింగ్స్, ఒకవైపు ఇంటి పనులు. ఈ వీడియోలో నా ఇంటి పనులతో పాటు ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ నా ఛానల్లో మీరు చూసే ఉంటారు, హెల్దీ ఫ్రూట్ బాక్స్ అనే ఒక ఇన్స్టా పేజ్ ఉంది. వీళ్ళు ఎంత ఫ్రాడ్ అంటే మా ఫ్రెండ్ ని ఎలా మోసం చేశారు డబ్బులు కట్టించుకున్నా అనేది నేను మొత్తం నా ఛానల్లో వీడియోస్ పెట్టాను, లాంగ్ వీడియోస్. వీళ్ళకి ఎన్నోసార్లు చెప్పాను, అమ్మాయి మనీ అమ్మాయికి ఇచ్చేసేయండి, అమ్మాయి చాలా పూర్ అని. ఎన్ని మెసేజెస్ పెడుతున్నా చూస్తున్నారు, రిప్లైస్ ఇవ్వట్లేదు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్లు ప్రతిదీ చూస్తున్నారు నావి, అయినా సరే వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. నాకు ఒక్కటే అర్థమైందండి, ఈ రోజుల్లో మంచికి అస్సలు విలువ లేదు. ఫ్రాడ్ చేసించాలుగా మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగినందుకు పోలీస్ స్టేషన్ కి రండి ఇస్తామని బెదిరిస్తున్నారు. మేము భయపడకపోయేసరికి మళ్ళీ నెక్స్ట్ డబ్బులు ఇచ్చేస్తామని ఫోన్ లో మాట్లాడి తర్వాత మళ్ళీ ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తున్నారు. మొత్తానికైతే వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారండి. ఇదైతే పక్కా విత్ ప్రూఫ్స్ నేను పెట్టాను. ఒకరు వచ్చి ప్లీజ్ సిస్టర్ హెల్ప్ చేయండి, వాళ్ళ మోసం అందరికీ తెలియాలి, నాలాగే ఇంకెవరు మోసపోవద్దు అని అడిగితే నేను వీడియోస్ చేశాను. తెలియక తప్పు చేసే వాళ్ళని వదిలేయొచ్చు, తెలిసి కావాలని ఫ్రాడ్ చేస్తున్న వాళ్ళని వదిలేయకూడదు. వాళ్ళ మీద వేళ్ళ మీద పడి ఏడుస్తావు కావాలని వ్యూస్ కోసం అని కొన్ని గుంట నక్కలు కామెంట్స్ పెడతాయి, ఎందుకంటే నన్ను బ్యాడ్ చేయడం కోసం. వాళ్ళని పట్టించుకోను. ఇది ఒక అవేర్నెస్ వీడియో అండి. ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడే కంటే పనులు చేస్తూ చూపించే వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయి. ప్రొడక్ట్ కొని మోసపోయిన ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులు కేసులను తిరిగే అవకాశం ఉండదు, ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు ఉంటాయి. వీళ్ళ గురించి ఇంకా వీడియోస్ చేయదలుచుకోలేదు, ఇప్పటికి చేసిన వీడియోస్ చాలు. మోసం చేసే వాళ్ళు ఎన్ని వీడియోస్ చేసినా పట్టించుకోరు. వీలుంటే ఆ పేజ్ ని రిపోర్ట్ కొట్టండి, ఈ వీడియోని షేర్ చేయండి, అప్పుడే బుద్ధి వస్తుంది.